పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తి స్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ఈ కుంభకోణం మీద వెంటనే కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ 3 రంగంలో దిగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలి. కేఎల్ఎస్ఆర్కి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు రద్దు చేయాలి. కేఎల్ఎస్ఆర్ విషయంలో సమగ్ర విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాన్ని దయచేసి పత్రికా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్, మీకు కూడా చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ఈరోజు 10 రోజుల కింద ఈ వార్త వచ్చినా తెలుగులో ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క పత్రిక కూడా రాయలేదు. ఇది పీటీఐ రిపోర్ట్, నాది కాదు. కానీ ఎందుకో మరి ఒక్క పత్రిక కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఒక సియాసత్ పత్రిక రాసింది, కానీ తెలుగు వాళ్ళు ఎవరు రాయలేదు. నేను మా పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరగాళ్లను మరి 4th ఎస్టేట్గా ఉన్న మీరు పట్టించుకోకపోతే, మీరు కూడా వీళ్ళని పట్టుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు మరింత చెలరేగిపోతారు, మరింత పెట్టరేగిపోతారు. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజల దృష్టికి దీన్ని తీసుకొని రావాలని సోషల్ మీడియా ద్వారా కూడా మా మిత్రులు, మా సోషల్ మీడియా వారియర్స్ కూడా నా విజ్ఞప్తి. మీరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వివరంగా, ఎందుకంటే కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, బినామీ భాగవతము 6,000 కోట్లు, కొంత విడమర్చి చెప్పాలని ఇంత డీటెయిల్గా చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా పత్రికాముఖంగా మరి మీరు కూడా ప్రచురించాలని కోరుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. బంధుత్వం ఉందా లేదా కనబడుతూనే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు ఏం కనెక్షన్ లేకుండా ల్యాండ్ క్రూజర్ కొనిస్తావా? నీ కార్లో నేను తిరుగుతానా? ఏం బంధుత్వం లేదే, ఏం భాగవతం లేదే. కొనిచ్చిందేం సైకిల్ కాదు, కొనిచ్చిందేం చిన్న ఆటో కాదు, ల్యాండ్ క్రూజర్ అనే టొయోటా ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత? దగ్గర 2.5 కోట్ల విలువ చేసే వాహనం. అలాంటి వాహనం ఏం సంబంధం లేకుండా, ఏం బంధుత్వం లేకుండా, ఏం బాధరాయన సంబంధం ఏదో ఒకటి లేకుండా ఉతగానే కొనిస్తారా ఆయన? మనలోనే నిన్నటిదాకా ముఖ్యమంత్రి తిరిగింది కదా, ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది బినామీ కంపెనీ అని. నేను చెప్తాను లేదు, ఇది ఐటీ ఈడీ రైడ్ అయింది రేవంత్ రెడ్డి మీద 2018 సెప్టెంబర్ 27. అందులో ఏం రాశారంటే స్పష్టంగా ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ నుంచి చాలా అడ్డగోలుగా పైసలు రేవంత్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీలోకి వచ్చినాయి. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఎట్లా వచ్చినాయనే విషయం మీద ఆరాధిస్తే ఇది బినామీ ఏమో అన్న అనుమానం వస్తున్నది అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, నాది కాదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇటేమో రైడ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే, జనవరి 23 నాడు ఆదేశం ఇస్తే మా మీద వెంటనే వరుసగా ధారావాహికంగా హరీష్ రావు గారిని, నన్ను, తర్వాత సంతోష్ని, తర్వాత కేసీఆర్ గారిని వరుసగా జనవరి 22 ఆదేశం సుప్రీంకోర్టు. వరుసగా అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లో అగ్రెసివ్గా విచారణ పేరిట డ్రామా. ఏమెత్తిపోయింది అర్జెంటుగా? 2 ఏళ్ళ నుంచి లేని హడావుడు ఇప్పుడెందుకు? చూస్తే ఇదంతా జరిగింది. ఆఖరికి జడ్జిలను భయపెట్టే కాడికి వచ్చింది వీళ్ళ కథ. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే జడ్జిలని భయపెడితే ఆయన తప్పుకున్నాడు, ప్రలోభ పెడితే తప్పుకున్నాడు. భయపెట్టడం కాదు, ఒత్తిడి చేశారు, ప్రలోభ పెట్టారు, తప్పుకున్నాడు ఆయన కూడా ఆఖరికి. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన బినామీల భాగవతం నడుస్తుంది. ఇంకోటి, ఇక అన్నీ నేనే చెప్తే మరి పరిశోధనాత్మకమైన జర్నలిస్టులు మీరేం చేస్తారు? మీరు కూడా కొంత తవ్వండి, తీయండి. ముఖ్యమంత్రి గారు బినామీ భాగవతం బయట పెట్టండి, పెట్టి మొత్తం ప్రజల ముందు పెట్టండి. ఇక అదో కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. ఈ స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, మా స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈరోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇక ఇంతకింత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు? గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువా కప్పుతూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం, అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. థ్యాంక్ యూ. సరే, ఆయన ఏం మాట్లాడి నాకు అనవసరం. మహేష్ కుమార్ గౌడ్ని దీని మీద సమానం చెప్పానండి. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటుంది,
ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మహేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి, అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ. తెచ్చుకున్నారు వీళ్ళు, మరి ఎక్కడికి వచ్చినాయి?